నేను నామినేట్ అవ్వలేను కదా. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్, నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14th వీక్లో నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదా నా మొత్తం ఎపిసోడ్ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పాను. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, ఎడిటింగ్లో పోతుంటాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా టాస్కులు గెలుస్తున్న అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు ఒక బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం అంతే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తీసుకు ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తామని. మేబీ అయి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉన్నాను. ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, నాకు రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది. స్టార్ మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున. నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా, బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కులు కానీ ప్రతిదీ. ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీయా డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్గా. అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు.
అదనేది మనం చూస్తుంటే హౌస్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు లోపల ఉంటారు కొంతమంది పరిచయం ఉంటుంది, వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన మనం వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయలేం. అవును, ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్లు వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మేము ముగ్గురమే కాదన్నా, అందరి ప్రమేయం ఉంది, అందరూ కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశాం. ఓకే, అదే అన్న మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫిట్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్న, డెఫినెట్గా. అన్న నేను బయట కూడా ఇంతే ఉంటాను. సరదాగా నేను ఎవరితో ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినా, కూర్చున్నా, అండ్ ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది 100% నడుస్తుంది అన్న, డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకేనా, అది తెలియదు అన్న. చెప్పారు కదా, పృథ్వీని విష్ణుప్రియ చెప్పారు వాళ్ళ గురించి అన్నా. చెప్పాను స్టేజ్ మీద టాప్ 1కి గౌతమ్ గెలుస్తాడని చెప్పాను, బట్ నిఖిల్ గెలిచాడు. ఎవరు గెలిచినా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అయింది, క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. లవ్ యూ.